వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మిస్టర్ ఆదిత్యధర్, నాకు గనక నిన్ను కలిసే టైం వచ్చింది అంటే డెఫినెట్గా నిన్ను కూర్చోబెట్టి 2-3 గంటలు ఇంటర్వ్యూ చేస్తా. నాకు తెలియాలి నువ్వు పాకిస్తాన్లో దురంధర్ని ఏమైనా పెట్టొచ్చావా, ఇది నాకు తెలియాలి. ముందుగా ప్రేక్షకులు మీరు ఒకటి చెప్పండి, పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? దాదాపు ఒక 1 వీక్ నుంచి అబ్జర్వేషన్లో ఉన్నాం కదా, పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? నిన్న మొన్న చూస్తేనేమో ఫస్ట్ లాహోర్ ఏరియాకి సంబంధించి కృష్ణాపూర్ వచ్చింది, లక్ష్మీపూర్ వచ్చింది, దుర్గాపూర్ వచ్చింది. అన్నీ పాతవి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వచ్చేసాయి. ఆల్రెడీ దాని మీద ఏం జరుగుతుందో చూసాం మనం. హెరిటేజ్ ప్రాజెక్ట్ అని చెప్పి పాకిస్తాన్లో 5,000 కోట్ల రూపాయలు పాకిస్తానీ రూపాయలతోటి చేస్తున్నారని. సరే, దాని మీద వాళ్ళ కంపెనీలు రావాలి, వాళ్ళకి యువతకు ఉపాధి రావాలి, పెట్టుబడులు రావాలి, IMF లాంటి వాళ్ళు సాయం చేయాలి వాళ్ళకి, అందుకని చెప్పి చేస్తున్నారులే పవన్ అని కొంతమంది చెప్పున్నారు. ఫైన్, అక్కడ వరకు ఓకే. బట్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇదేంటండి? ఇక్కడ ఆల్రెడీ దురంధర్ సినిమా ఏ ముహూర్తంలో తీసాడో కానీ ఆదిత్యధర్ పాకిస్తాన్ అట్టుడికిపోతుంది దీనివల్ల. లాస్ట్ టైం చూసాం కదా, దురంధర్ 2 వచ్చిన తర్వాత ఏ విధంగా వెళ్ళి పోలీసులు అక్కడ చేస్తున్నారో చెకింగ్, ఇవన్నీ కూడా వాళ్ళని. అది ఒకటైతే అక్కడ మంత్రి ఎవరైతే ఉన్నారో అందులో చూపించినటువంటి అతను రాజకీయ నాయకుడు జర్దారి అనుకుంటా, నేను కాదు, నా సినిమా కాదు అనేసాడు. ముందు చూసేమో ఇది నా సినిమానే అన్నాడు, ఇప్పుడేమో అది నాది కాదు అన్నాడు. అక్కడికి అది అయిపోయింది. ఇప్పుడు సరికొత్తగా వస్తున్నటువంటి ఈ విషయాన్ని అబ్జర్వ్ చేస్తే పాకిస్తాన్లో బ్యాక్ టు బ్యాక్ జరుగుతున్నటువంటి టార్గెట్ కిల్లింగ్స్ మొత్తం దక్షిణాసియా భద్రతా వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చకి దారితీస్తున్నాయి. ఇండియా మీద దశాబ్దాలుగా ఉగ్రకుట్రలు పన్నినటువంటి అనేక మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్స్ ఒక్కొక్కళ్ళుగా అజ్ఞాత వ్యక్తుల చేతిలో సావు సస్తున్నారు. అదేదో సినిమాలో ఉంటుంది చూసారా, నా సావు నేను చస్తాను నీకు ఎందుకు అన్నట్టు, నేను చంపుకుంటా పోతా మీకు ఎందుకు రా అన్నట్టుగా వాళ్ళు టార్గెట్ ఇస్తున్నారు పాకిస్తాన్కి. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద నెట్వర్క్లలో తీవ్రమైనటువంటి భయాందోళనలు ప్రస్తుతం నెలకొన్నాయి. ముఖ్యంగా 2019 పుల్వామా అటాక్కి లాజిస్టిక్ సపోర్ట్ అందించాడు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నిషేధిత అల్ బదర్ కమాండర్ హంజా బుర్హాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ముజఫరాబాద్లో కాల్పులకు గురై మృతి చెందిన ఘటన మరింత సంచలనం రేపింది. బైక్ల మీద వచ్చినటువంటి గుర్తు తెలియని వ్యక్తులు అతని మీద కాల్పులు జరిపి పారిపోయినట్లుగా స్థానిక వర్గాలు చెప్తున్నాయి. బైక్ ట్రేస్ కాలేదు, మనుషులు ఎక్కడ వాళ్ళో తెలియదు, అసలు కనీసం ఎవరు ఎంతమంది వచ్చారన్నటువంటిది కూడా లెక్క లేకుండా పోయింది. ఇది ఒక్కటేనా? కానీ కాదు, గత కొద్ది నెలలుగా పాకిస్తాన్లో అనేక మంది కీలక ఉగ్రవాద నేతలు అనుమానాస్పద పరిస్థితుల్లో హతమవుతున్నారు. లష్కరే తైబా వ్యవస్థాపక వర్గానికి చెందినటువంటి ఆమిర్ హంజా లాహోర్లో కాల్పులకి గురై చనిపోయినటువంటి ఘటన చాలా పెద్ద చర్చకి దారితీస్తుంది అక్కడ. అట్ ద సేమ్ టైం జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్ కుటుంబానికి చెందిన మహమ్మద్ తాహిర్ అన్వర్, వాడు కూడా అనుమానాస్పదంగానే చచ్చాడు. ఇంకోవైపు 2008 ముంబై అటాక్స్ కుట్రదారుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి హఫీజ్ సయీద్కి సన్నిహితుడైన అబూ ఖతాల్, ఇతన్ని కూడా సింధు ప్రాంతంలో హత్య చేశారు. ఈ వరుస ఘటనలన్నీ కూడా పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థల భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రస్తుతానికి ఎవరున్నారు ఈ హత్యల వెనుక? దీని మీద ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక స్పష్టత లేదు. అయితే పాకిస్తాన్ మీడియాలో మాత్రం, భద్రతా విశ్లేషకుల వర్గాల్లో మాత్రం సిస్టమాటిక్ టార్గెట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి అనేటువంటి ఒక చర్చ బలంగా వినిపిస్తోంది. ఉగ్రవాదుల కదలికల మీద ఖచ్చితమైనటువంటి సమాచారం సేకరించడం, అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య వారిని టార్గెట్ చేయడం, దాడి అనంతరం ఎటువంటి ట్రేసెస్ మిగలకుండా తప్పించుకోవడం, ఇలాంటి అంశాలు ఈ ఆపరేషన్లు అత్యంత పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి అనే అభిప్రాయాలకి బలం చేకూరుస్తున్నాయి. అయితే ఇలాంటి అంశాల మీద ఊహాగానాల్ని జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉందని పాకిస్తాన్లో భద్రతా నిపుణులు చెప్పుకుంటూ వెళ్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది సీక్రెట్ ఏజెంట్ దురంధర్ ఆపరేషన్. ఇలాంటి కథనాలకి అధికారిక ఆధారాలు లేవు అంటూ గుర్తు చేస్తున్నారు ఒక పక్కన. అయినప్పటికీ పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్న ఈ ఉగ్రవాద నేతల మీద ఒత్తిడి పెరుగుతోంది అనేది మాత్రం 100% స్పష్టంగా తెలుస్తోంది. ఈ పరిణామాలు పాకిస్తాన్కి అంతర్జాతీయ వేదికల మీద కూడా ఇబ్బందికర పరిస్థితిని తీసుకొస్తున్నాయి. తమ భూభాగంలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు లేవు అని ఇన్నాళ్ళు చెప్తున్నటువంటి ఇస్లామాబాద్కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ వ్యక్తులు అక్కడే వరుసగా హత్య కాబడుతుండడం సరికొత్త ప్రశ్నలను తీసుకొస్తోంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇలాంటి అంతర్జాతీయ సంస్థలు గతంలో వ్యక్తం చేసినటువంటి ఆందోళనలనే మళ్ళీ గుర్తు చేస్తున్నాయి. మరి ఎవడా దురంధర్? భారతదేశం నుంచి వెళ్ళాడా, లేదు అక్కడే ఉన్నవాడా,
ఆదిత్యధర్ మళ్ళీ పార్ట్ 3 కోసం ఇది ఏమన్నా చేయిస్తున్నాడా స్టోరీ కోసం అని చెప్పి తెలియనటువంటి పరిస్థితి. కానీ ఒక పక్కన హెరిటేజ్ కార్యక్రమాలు అనేవి అక్కడ ప్రారంభిస్తూ ఒక మార్పు కోసం చూస్తున్నటువంటి పాకిస్తాన్, అంటే ఒక సాఫ్ట్ కార్నర్ కావాలని భావిస్తున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు వరుసగా ఉగ్రవాద ముఠా నాయకులు, చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఒక్కొక్కళ్ళుగా హత్య చేయబడుతూ ఉండడంతో ఎటు కాకుండా చాలా డైలమాలో ఉందనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఒకప్పుడు మనం ఏడ్చేవాళ్ళం, ఎవర్రా, ఎక్కడి నుంచి వస్తున్నారా, ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెడుతున్నారు, ఇలా చంపేస్తున్నారు మన వాళ్ళని. మొన్నటి వరకు ఇక్కడ పహల్గామ్ అటాక్ వరకు కూడా మనం ఏడుస్తూనే ఉన్నాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ తర్వాత మాత్రం పాకిస్తాన్ కిక్కురు మనడం మానేసింది. కిక్కురు మనట్లా బిక్క చచ్చిపోయి బతుకుతున్నారు. ఒక పక్కనేమో ఆఫ్ఘనిస్తాన్ దాడులు, ఇంకొక పక్క నుంచేమో బలూచిస్తాన్, ఇంకో పక్క నుంచి ఉందో లేదో తెలియనటువంటి దురంధర్ క్యారెక్టర్. ఏం చెప్పాలి, మొత్తానికి కంప్లీట్గా ఇరుక్కున్నట్టు కనిపిస్తోంది. రేపన్న రోజు ఇంకా చాలామంది ఉగ్రవాదులు ఎరాడికేట్ చేయబడతారు అనేటువంటి ఒక విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. పాకిస్తాన్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నటువంటి కంటెంట్ ఇది. దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.